వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ అబ్బురపరిచే కళ మ్యాజిక్. ఇంద్రజాలం అనేది ప్రదర్శనకే పరిమితం కాదు. దానిని సద్వినియోగం చేసుకుంటే సమాజ హితానికి పాటుపడొచ్చు. సరిగ్గా దీన్ని అమలు చేసి చూపిస్తున్నాడు కాకినాడకు చెందిన ఓ టీచర్ కమ్ మెజిషియన్. మ్యాజిక్ లోని కొత్త టెక్నిక్స్ ను ఒడిసి పట్టుకుని విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి కృషి చేస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు. ఇతని పేరు చింతా శ్యామ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతని వృత్తి టీచింగ్ అయితే ప్రవృత్తి మ్యాజిక్. టీచింగ్ లో రాణిస్తూనే మ్యాజిక్ లోనూ విశేష ప్రతిభ సొంతం చేసుకున్నాడు. తనకు తెలిసిన ఇంద్రజాల విద్యను జోడించి టీచింగ్ లో కొత్త టెక్నిక్స్ ను కనిపెడుతున్నాడు. టీచింగ్ విత్ మ్యాజిక్ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ భావన కల్పిస్తున్నాడు. క్లిష్టమైన అంశాలను మ్యాజిక్ టెక్నిక్స్ తో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేస్తున్నాడు. శ్యామ్ కుమార్ టీచింగ్ విత్ మ్యాజిక్ తో విద్యార్థులు సబ్జెక్ట్ పట్ల ఆకర్షితులవడమే కాదు, విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. అందరి మన్ననలు పొందుతున్న ఈ మ్యాజిక్ టీచర్ శ్యామ్ జాదుగర్గా కితాబు అందుకుంటున్నారు. తాను కనిపెట్టిన కొత్త టెక్నిక్స్ ను అందరికీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో డైట్ బీఈడీ స్టూడెంట్స్ కు శ్యామ్ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాడు. శ్యామ్ టెక్నిక్స్ తో స్టూడెంట్స్ బట్టి పట్టే విధానానికి స్వస్తి పలుకుతూ చేతివేళ్లపైనే క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరిస్తున్నారు. ఎక్కాలతో క్రికెట్ లాంటి వినూత్న గేమ్స్ కనిపెట్టి పిల్లలు సబ్జెక్టుకు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు ఇంద్రజాలం నేర్చుకున్నానని శ్యామ్ చెబుతున్నారు. చింతా శ్యామ్ కుమార్, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. ప్రవృత్తి ఇంద్రజాలం. ఇంద్రజాలం మీద ఉన్న అభిమానంతో మరి మ్యాజిక్ ఫర్ సోషల్ సర్వీస్ అనే ఒక ఆర్గనైజేషన్ మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున మ్యాజిక్ సంబంధించి విస్తృతంగా చాలా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మెజిషియన్స్ మ్యాజికల్ అసోసియేషన్ మరియు మ్యాజిక్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ మరి విస్తృతంగా మ్యాజిక్ పై విస్తృత ప్రచారం చేయడం పాటు ఈ మ్యాజిక్ అనేది సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాం. శ్యామ్ సంతానం కూడా ఇంద్రజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. శ్యామ్ తనయుడు మోహిత్, కుమార్తె తేజశ్రీ ఎయిడ్స్ పై ప్రత్యేక స్కిట్ ను రూపొందించి ప్రాణాంతకమైన మహమ్మారిపై విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం జాతీయ యువజన అవార్డుతో సత్కరించింది. తనకు వచ్చిన విద్యను సమాజ హితానికి ఉపయోగిస్తున్న శ్యామ్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.